ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూప. వాళ్ళ నుంచి నేను మాట్లాడినా రోజు నేను మాట్లాడితే మీరు చెప్పండి అసలు ఏంటనేది మీరు చెప్తే మీకేముందా నువ్వు జరుగుతున్నాయి ఏమేమి వస్తాయో చెప్పండి. మీకు పిల్లలు ఉన్నారా? తల్లికి వందనం పడిందా? పెద్దవాళ్ళ పడిందా? రేషన్ కార్డు ఉందా? వస్తుందా? మరి ఎన్ని నువ్వు చెప్పాలి కదా. నేను అడిగితే చెప్తే ప్రజలతో చెప్పించట్లేదని అన్ని బాగున్నాయి. కాలువలు, డ్రైన్లు, రోడ్ల సంగతి మేము చూస్తాం. ఎందుకనంటే అన్ని ఒకసారి అవ్వవు కాబట్టి నిదానంగా ఒకటి చేసుకోవాలి. మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. మీరు కూడా ఏంటంటే కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, బాటిల్స్ ఇవన్నీ వేయకూడదు. మీరు ఏదైనా వచ్చినప్పుడు మున్సిపాలిటీ బండి మీద కూడా ఎవరి కాళ్ళు నా ఇంటి ముందు రోడ్డు కావాలంటారు. నువ్వు పని చేయి, నువ్వు వార్డులో అంతా తిరుగు. ఏ రోడ్డు వేయమంటావు నువ్వు చెప్పు. నీ ఇంటి ముందు రోడ్డు వదిలేసేసి అన్ని రోడ్లు పాడైపోయినాయి. వాళ్ళు 5 సంవత్సరాలు మొత్తం నాశనం చేశారు. కాబట్టి ప్రజలకు ఇబ్బందికరం అయ్యేది మనం చేస్తున్నాం. 200 మందికో 300 మందికో కాదు, 3000 మంది తిరిగే రోడ్లు ముందారు. సరేనా? అది కూడా మీరు ఆలోచించారు. నేను అడగను నువ్వు నీ కుటుంబానికి ఏం వస్తున్నాయి ఏంటనేది నీ నోటితో అపోడిగా చెప్పు. రేషన్ బియ్యం వస్తున్నాయి. పిల్లలు చదువుకులోకి రాలేదా? మార్కెట్ ఇంకొకళ్ళు ఆటో ద్వారా. ఓకే, అందరూ చేసావు. అందరిని సమర్థవంతులుగా చేసావు. బాగుందా? అంతా బాగుందా? అందుబాటులో ఉన్నారా? మీరు స్వేచ్ఛగా ఉన్నారా? ఇది వరకు 5 సంవత్సరాలకి ఇప్పటికి ఏంటి తేడా కనిపిస్తుందా? కాలువలు, రోడ్లు, వాటర్ అంటే నా చిన్నప్పటి నుంచి ఇదే శుద్ధ వాటర్. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. 1 సంవత్సరం లోపు గోదావరి వాటర్ వస్తుంది. బోర్ వాటర్తో సంబంధం లేకుండా కాలువ, డ్రైన్లు అన్నీ చేయాలంటే రోడ్లు, డ్రైన్లు ఏంటంటే ముందు మేజరీ చేసాం. ఈ రోడ్లు మీరు తిరుగుతారు కాబట్టి మీకు తెలుస్తుంది. లక్షల మంది తిరిగే రోడ్లన్నీ సఫిషియెంట్ చేసాం. ఒకసారి డబ్బులు లేక ఇంటర్నల్ రోడ్లన్నీ చేస్తాం. మీరు అక్కడ తిరుగుతారు కాబట్టి మీ డివిజన్లో రోడ్లు ఉన్న దాంట్లో ఒక 5 రోడ్లు ఐడెంటిఫై చేసి చెప్పండి. మీ ఇంటి ముందు రోడ్లు మీరు చెప్పుకుంటే స్వార్థం అవుతుంది. మీరు ఏది బాగా పోయిందనేది 5 రోడ్లు మీరు చెప్పండి. 5 రోడ్లు మీరు చెప్పండి. మీరే మీకే ఎంత నేను వాళ్ళ నుంచి నేను చెప్పట్లా. మీరు చెప్పేది ఎంతామని ఆపరేషన్ స్కానింగ్ చేయించాము. డాక్టర్ గారు కూడా లేరు. రాగానే చేయించామని చెప్పారు. ఆయన 10వ తారీఖున వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయిస్తారు. మీకు మిగతా ఏంటి ప్రభుత్వ పరంగా ఏమొస్తున్నాయి మీ ఇంటికి సంబంధించి? ఏం లోన్? పెన్షన్. మరి రేషన్ రావట్లేదా? పిల్లలు లేరు చిన్న కదా, రేషన్ వస్తుంది వస్తుంది. ఓకే, బాగానే ఉందా? ఇది వరకుడికి ఇప్పటికి ఏంటి మీకు వ్యత్యాసం ఏం కనిపిస్తుంది? బాగానే ఉందా? సంతోషంగా ఉన్నారు మీరు? అన్ని జాతర జరిపాయా? ఏమేమి వచ్చినాయి నీకు? వచ్చేస్తుంది. అలాగే
వచ్చేది కదా, అలాట్మెంట్ అయింది కదా. 35,000 లోన్ కట్టించుకున్నాం. అవును, 35,000 మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఎందుకంటే మీకు 50,000 రూపాయలు అదనంగా వేస్తున్నారు. మీరు 35,000 మీరు కట్టిన మీరు తీసేసుకుని వాళ్ళకి 15,000 ఆ కాంట్రాక్ట్ ఇచ్చేయండి. మీరు ఎవ్వరూ రూపాయి కట్టడం వస్తుంది. మీరు 35,000 కట్టారు, మేము డిమాండ్ చేసాం. మీ అదృష్టం బాగుందో మీ 35,000 కూడా మీకు వచ్చేస్తే ఇల్లు వస్తుంది. ఓకేనా? హ్యాపీయేనా? ఇదివరకు 35,000 పీడించి కట్టించుకున్నారు. మేము మీకు ఇచ్చేస్తాం. తీసుకోండి ఆ? అంతేనా? పెట్టుకున్నారు. నాకు ఇప్పటికేంటి 5 బిల్లులు తిరిగితే తగల. అంటే మ్యాక్సిమం అందరూ పెట్టుకున్నారు. కట్టలేదు అనేది పెండింగ్లో ఉందని చెప్తే మీకు అక్టోబర్లో పెట్టిస్తాను. అవుతుంది. పెన్షన్ కొత్తగా ఓపెన్ అయినప్పుడు పెట్టిస్తాం. అప్లోడ్ చేయలేదు కదా, లేదు బతకంత పెన్షన్ లేదు. 3 నెలలు అయిన తర్వాత నేను ఏజెన్సీకి అప్లోడ్ చేస్తాను. వాళ్ళు పెట్టుకోవచ్చు. విజయవంతం చేద్దాం ముందడుగు కార్యక్రమం, విజయవంతం చేద్దాం సుపరిపాలన ముందడుగు కార్యక్రమం. సదరన్ సర్టిఫికేట్ పెట్టండి. నా మ్యాన్ గారికి పెన్షన్ అయినా కూడా అది లేదు. ఒకటే ఇంట్లో 2 పెన్షన్ ప్రస్తుతానికి లేదు. వచ్చినప్పుడు చేద్దాం. రేషన్ కార్డు ఉందా? రేషన్ తీసుకున్నారా? ఇంటికి కావాలంటే ఇంటికి వస్తుంది. మీరు వెళ్ళి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. పిల్లలు ఉన్నారా? ఇల్లు పెట్టలేదా? అసలు పెట్టలేదా? రేషన్ కార్డు కూడా లేదు. కొత్తగా వచ్చింది. ఇప్పుడు పెట్టాలి. మొన్న తీసుకున్నారా? కొత్తగా పెట్టండి. సెపరేట్ రేషన్ కార్డు పెట్టండి. అన్ని ఇస్తున్నాం కాబట్టి నువ్వు కూడా జరగాలి. ఏ ఊరు? ఈ ఊరేనా? ఎవరు కుదిర్చారు సంబంధం? చేసేసావు. మరి వాడి గురించి ఎంక్వైరీ చేయాలి కదా. చేసేసావు. 2 పిల్లల కన్నా వెళ్ళిపోయాడు. పైగా సరే, మీ కాళ్ళ మీద నిలబడండి. కాడిని ఎత్తుక్కుని ఇచ్చేసేదానికంటే రేషన్ కార్డు ఉందా మీకు సెపరేట్గా? మీ భర్త పేరు కూడా ఉందా? ఒంటరి మైల్దే రాయాల్సి వస్తుంది. వీళ్ళిద్దరూ ఇంకా కాదు మామూలుగా. రేషన్ వస్తుందా? రేషన్ తీసుకున్నారు. నీకు పెన్షన్ వస్తుందా? నీకు పెన్షన్ వస్తుంది. సరే, వీళ్ళు ఇంకా చదవట్లేదుగా అంగన్వాడీ అంటే అయిద్దాం. ఒంటరి మైల్ వచ్చినప్పుడు అయిద్దాం. తల్లికి వందనం దాంట్లో 15,000 ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారు అర్థమైందా? వాళ్ళని చదివించు. 30,000 వస్తాయి. దాంతో శుభ్రంగా చదివించు. మీ ఇంటి ఎదురుకుండా చోట్ల కంపెనీ ఉంది కదా, మెల్లింగా కూర్చోండి. ఇంకేం చేస్తాం మరి? మళ్ళీ పెన్షన్ కూడా రాపిస్తారులే. అదేంటి బ్యాగ్ ఇచ్చుకుంటున్నారంటే మీకు ఏదైనా సమస్య ఉందామా అనుకుంటున్నాను. వేరే దాంట్లో మార్చారు. బలవంతంగా మార్చేసారు. అది మనం చేయడానికి ఏం లేదు. మీరు డీడీ కట్టింది వచ్చేది. ఎంత డీడీ కట్టినా మళ్ళీ ఇవ్వటం అనేది జరిగేది కదా. స్కీమ్ క్లోజ్ అయిపోయింది. మీకు ఎక్కడైతే ఇల్లు ఇచ్చారో ఇప్పుడు కట్టే పరిస్థితిలో ఉంటే 2,30,000 మీకు ఇస్తున్నారు. మీరు కట్టించేసుకోండి. మీకు అద్దె కలిసి అవుతుంది. ఇప్పుడు ఎన్ని కాలనీలు 10,000 ఇల్లు కట్టేసరికి బ్రహ్మాండమైన కాలనీ అయిపోద్ది. ఇప్పుడు ఆ స్కీమ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆ స్కీమ్ కోసం మనం చూస్తే ఇది ఉన్నది కూడా పోతుంది. అందుకని మీరు మీ డబ్బులు మీరు 50,000 కట్టినా 45,000 కట్టినా మీ అకౌంట్లో పడిపోతాయి. మీరు దాని గురించి ఆలోచించుకోండి. నీకు ఎక్కడ వచ్చిందో మన నాగవారిని సంప్రదించు. పెన్షన్ రాలేదా? నీకు మీ ఆయన గారికి వచ్చేదా? మీరు కొత్త పెన్షన్ రాయాలి. మీకు రాస్తారు. 2 నెలల్లో రాస్తారు. ఇబ్బంది ఉంది. మీ ఆయన గారికి వస్తుంటే ఇప్పుడు రిలీజ్ అయినాయి. ముందే కొత్త పెన్షన్ ఓపెన్ చేస్తారు 2 నెలలు. మీ అమ్మాయికి వస్తున్నాయా? నీకు కూడా వస్తున్నాయా?
పిల్లలు ఉన్నారా? అంటే అలా కాదు, అలా కూడా ఉండాలి. అంటే నేను అనేది డబ్బున్నవాడు ఇవ్వటం వేరు, మీరు ఆర్థిక పరిస్థితి మీది అంతంత మాత్రం విన్నా వాళ్ళకి తీసుకోవటం చాలా గ్రేట్. మీకు అందుకే పాదాభిమానం మీకు పిల్లలు ఉన్నారా? అలా అదృష్టవంతులు అవుతారు. మేమందరం కూడా ముందు అడిగింది కొత్త పెన్షన్ రాసేది భర్త లేని వాళ్ళకి రాయమని అడుగుతున్నాం. ఇప్పుడు భర్త లేని వాళ్ళకి ఎలాగైతే ఇస్తున్నారో కొత్త పెన్షన్ ఓపెన్ అయినప్పుడు భర్త లేని వాళ్ళకి సర్టిఫికేట్ అప్పుడు పెడతాం, అవసరం అయితే పెడతాం. రేషన్ వస్తుందా? మరి మీ అబ్బాయి పెన్షన్ వస్తుంది, ఇద్దరు ఒకటే కార్డులో ఉన్నారా? మరి నువ్వు 2 కార్డులు అయితే మళ్ళీ వస్తుంది, లేకపోతే నీకు రాదు. సర్టిఫికేట్ రాయించాలి, వయసు తగ్గితే రాయించి పెడతాం. మీకు రేషన్ కార్డు కొత్త కార్డుగా కొత్త కార్డు లేదండి, ఇంకా జాయిన్ చేసాం. లేదండి, ఎల్కేజీలో జాయిన్. డిగ్రీ స్టాండర్డ్ పాపని కింద కూర్చోబెట్టారు కదా, ఏమొస్తుందో మీకు చెప్పండి. ఇల్లు లేదా మీకు? అప్లై చేసుకున్నారు లేదా? అప్లై చేసుకోండి ఇల్లు. అలాగే రేషన్ కార్డుకి సంబంధించి మీరు తీసుకుంటున్నారా? వస్తుంది. పిల్లలు ఉన్నారు ఇంకా? ఈ అమ్మాయితో మాట్లాడతాను. నువ్వు ఏంటంటే ఎక్కడికి వెళ్ళొద్దు ఇంకా. కానీ వాళ్ళు మళ్ళీ చూస్తాం అంటున్నారు. కానీ చాలా మందికి ఉన్న వాళ్ళకి వచ్చినాయి, కానీ లేని వాళ్ళకి ఎవరికి రాట. అది ఎవరైనా కానివ్వండి, మా పేటలో కానివ్వండి, ఎవరైనా చెప్పాలి. నువ్వు చెప్పాలి. మేము వెళ్ళిన దగ్గర కూడా చెప్తున్నారు వచ్చినాయి అన్న, అయినా కూడా ఎవరు ఏం చేయలేరు. ఎవరిని అడిగినా చూస్తామమ్మా అంటారు, తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళు. ఇప్పుడు నువ్వు తెలిసిన వాళ్ళే చేయలేనప్పుడు తెలియని వాళ్ళు ఎవరు చేస్తారు? ఇప్పుడు నేను ఇంటికి వచ్చాను కదా, నేను మళ్ళీ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, మిమ్మల్ని అడుగుతా డైరెక్ట్. నన్ను అడగద్దు. నేను మీ ఇల్లు అప్ చెప్పిన తర్వాత స్థలం రాసి కట్టించిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి వస్తా. సరే నువ్వు అవన్నీ అన్నావు కదా, అందరి దగ్గర తిరిగావు. మళ్ళీ చెప్పేటప్పుడు తిరక్కోకుండా వచ్చిందని కూడా చెప్పాలా? తిరక్కోకుండా కూడా వచ్చిందని కూడా చెప్పాలిగా. ఎన్నిసార్లు తిరిగినా రాలేదన్నావు. నీకు వచ్చి నీకు కట్టించిన తర్వాత మీ ఇంటికి వస్తా. కాఫీ ఇస్తావా? దండం పెట్టకూడదు. ఇల్లుకి రాయించుకోలేదా? సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది. ప్రతి బడ్జెట్ రిలీజ్ చేసుకోవడం ఇందాక మరి ఇది పెట్టినారా కింద? మామూలు వర్షాకాలం కాకపోతే కింద రన్ చేయొచ్చు కదా. కావాలి పైన కింద అయ్యాలి. స్లాబ్ కూడా పడతాం కూడా ట్రైన్ రోడ్డు కింద రోడ్డు అంటే ఉట్టినే పైన చేశారు, ఇబ్బంది లేకుండా చేశారు. మీ ఫండ్స్ వచ్చేసరికి లేట్ అయిపోతాయి. పెట్టిన రిప్రజెంటేషన్ అయితే నేను డిఓ గారికి చెప్తాను. ఇది ఎవరో పెట్టి ఆ బిల్డింగ్ ఆ పేరు పెట్టి ఈ ట్రైన్ పెడదాంలే సాయి. ఈ ట్రైన్ మొదటి నుంచి సాయి ఇది ఎక్కడ బిగిన ఉంటుందో ఎక్కడ ఎండ ఉంటుందో
పెద్ద ట్రైన్ పెట్టి పైప్ లైన్ ఉంది, వాటర్ లైన్ ఉందండి, చేద్దాం. ట్రైన్లో ఉందండి, ట్రైన్లో అవతల జరిగితే అంటున్నారు ఆయన. అది ట్రైన్ పెద్దది ఉంది. ఈ స్టాండ్ ఐరన్ స్టాండ్ ఎవరికి వేసుకుంటారు పెద్ద రోడ్ మీకు వస్తుంది బ్రేక్. ఎలాగైతే దాని మీద వైట్ వెళ్ళిపోకుండా పైప్ లైన్ కట్ చేస్తామండి, ఈ తొచ్చలైనా కట్ చేస్తాం, ఇబ్బంది లేదు. లేదా కేసీ పెద్ద ట్రాఫిక్ కాదండి ఇది. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ 2వ డివిజన్కి రావడం జరిగింది. మరి చెప్పాలంటే ఇక్కడ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి చక్కగా ధైర్యంగా వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్తున్నారు. అది సమస్యలు అంటే 5 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరో కూడా ఒక్క రోడ్డు కూడా ఈ డివిజన్లో వేయలే. ఈ రోడ్ డివిజన్కి సంబంధించి రోడ్లు పల్లం అయిపోయి వాళ్ళు ఏదైతే ఇంటి ముందు పల్లం అయిపోయిందని చెప్పి వాళ్ళు మెరక పెట్టుకున్నారు. దానివల్ల నీళ్లు కూడా మధ్యలో ఏదైతే వర్షం వస్తుందో అప్పుడు నిలబడిపోయి ఉంటున్నాయి. ఎక్కడైతే మాతో పాటు మున్సిపల్ ఏఈని కూడా తీసుకొచ్చామో ఎక్కడైతే గాళ్ళు పెట్టి ముందు నీళ్లు నిలబడకుండా, ఎందుకంటే కింద ఆల్రెడీ బీటీ రోడ్ ఉంది ఉన్నప్పటికీ కూడా నీళ్లు నిలబడిపోవడం వల్ల వాళ్ళు వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నాం అన్నారు. ఇది స్వయంగా మేము కూడా చూడటం జరిగింది. డెఫినెట్గా వర్షాకాలంలో రావడం వల్ల ఆ సమస్యను కూడా మాకు చెప్పారు. వాటి ఏదైతే కచ్చా డ్రైన్ కింద తీసి ఆ డ్రైన్లోకి వెళ్ళిపోయేటట్టు ఏర్పాటు చేయమన్నాం. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ రోడ్లన్నీ కూడా హైట్ చేయడం జరుగుద్ది. వాళ్ళు కూడా ఒక అమ్మాయిని ఆవిడనే అడిగాను, ఎందుకంటే రమారమి ఈ డివిజన్లో 40 రోడ్ల దాకా వేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యత క్రమంలో 5 రోడ్లు ఏది వేయాలంటే 5 రోడ్లు వేసి పెడతానని చెప్పాను. ఎందుకంటే చేయగలిగిందే చెప్తాం, మేము దమ్ముగా మేము ఎన్ని రోడ్లు చేసామని చెప్పాం. వీళ్ళందరికీ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. అలాగే ఇంట్లో నుంచి రాలేని పరిస్థితి అయితే లేదు, కానీ రోడ్డు వర్షం వచ్చినప్పుడు నీళ్లు నిలబడిపోతున్నారు. ఆ సమస్య శాశ్వత పరిష్కారం చేయాలి అని అంటే డెఫినెట్గా ఎన్ని కూడా హైట్ చేయవలసిన పరిస్థితి. అందదాగా నీళ్లు నిలబడకుండా, చిన్న చిన్న వర్షాలకు కూడా నీళ్లు నిలబడకుండా చేసే బాధ్యతని మరి మున్సిపాలిటీ ద్వారా కార్పొరేషన్ మేయర్ గారు కూడా వచ్చారు, మేయర్ గారికి కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఆ బాధ్యత తీసుకుని ఆ నీళ్లు వెళ్ళకోకుండా చేయడం అనేది జరుగుద్ది. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వినూత్నంగా వాళ్ళతో చెప్పించాం ఏం వస్తున్నా ఏ విధంగా ఉందనేది. ఈ డివిజన్కి వచ్చేసరికి చాలామంది ఇంటికి పెట్టుకోలేదు వాళ్ళకి తెలియక, అలాగే ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా కట్టించుకోవాలి. అలాగే ఇల్లు అయిపోయిన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళా వాళ్ళకి ఏదైతే ఎడ్యుకేట్ చేయడానికి ఆర్పీలందరితో కూడా మీటింగ్ వేసి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, ఆ ఇల్లు అయిపోయిందా లేదా, లేకపోతే ఏ స్టేజ్లో ఉందనేది చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే లేరో వాళ్ళకి కూడా ఐడెంటిఫై చేసి రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా, ఎందుకంటే ఒక్క సందులో తిరిగితేనే 5గురికి ఇల్లు లేవన్నారు. నిన్న 5 రోజులప్పుడు తిరిగినప్పుడు 2-3 చెప్పారు. ఈ 5గురికి కూడా ఎంతమందికి లేకపోయినా ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. డెఫినెట్గా అక్టోబర్లో కొత్తగా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళకి అనేక స్థలాలు ఆల్రెడీ కొన్నాయి ఉన్నాయి, అందులో అలాట్మెంట్ చేయడం అనేది డెఫినెట్గా జరుగుద్ది. అసలు వాళ్ళ సమస్య అనేది పరిష్కారం అవుద్దని సందర్భంగా వాళ్ళకి చెప్తూ, అలాగే దేనికి సంబంధించి కూడా స్వయంగా, అలాగే స్కూల్కి సంబంధించి బిల్డింగ్ అప్గ్రేడ్ చేశారు, 2 బిల్డింగ్లు మధ్యలో అయిపోయినాయని చెప్పారు. దాన్ని కూడా ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాళ్ళతో కట్టించి వాళ్ళ పేరు పెడతానికి కూడా నా ప్రయత్నం చేసి అది కూడా త్వరితగతిన అయ్యేటట్టుగా నేను చూడటం జరుగుద్ది. అలాగే ఇది ఉడాలో కూడా ఏదైతే డ్రైన్లకి ఫండింగ్ ఇస్తారని చెప్తున్నారు, ఇక్కడ మేజర్ డ్రైన్ ఒకటి ఇప్పుడు చూడటం జరిగింది. దాన్ని కూడా సాధ్యాసాధ్యాలు చూసుకుని ఆ ఉడాలో పెట్టించడానికి కుదిరితే ఆ డ్రైన్ కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే తిరగటం వల్ల మాకు సమస్యలు తెలుస్తాయి, వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. ప్రజా సమస్యలతో పాటు వాళ్ళకి ఏదైతే ఉందో సంక్షేమం కూడా అందించాలి. డెఫినెట్గా వాళ్ళ దగ్గరికి మేము తిరుగుతున్నప్పుడు అమ్మాయి ఎవరో వైసీపీ లీడర్ వచ్చింది, సీఎంఆర్ఎఫ్కి పెట్టానంది. డెఫినెట్గా సీఎంఆర్ఎఫ్ చెక్ ఆవిడకి అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన, ఆవిడ వైసీపీ ఏదనేది నేను చూడను. డెఫినెట్గా ఆ బాధ్యత ఆవిడ ఏదైతే పెట్టిందో, మళ్ళీ లీడర్ అంట ఆవిడని కూడా ప్రశ్నించారు. ఆవిడ ఏం పని చేస్తే ఆ ప్రభుత్వానికే ఉంటుందన్నారు. నేను పని చేస్తాను ప్రభుత్వానికి, ఆవిడ ఎటు ఉంటుందో నేను చూస్తాను. డెఫినెట్గా రాబోయే నెలల్లోపు ఆవిడ సీఎంఆర్ఎఫ్ చెక్ వచ్చి అందేటట్టుగా చేస్తానని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నియోజకవర్గం ఏలూరు పరిధిలో ఉన్నటువంటి స్థానిక 2వ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు ఏలూరు బడేటి చంటి గారు, అట్లాగే ఇడా చైర్మన్ పెద్దబోయిన ప్రసాద్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మన శారద గారు, అట్లాగే ఈ డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు, అట్లాగే ఈ డివిజన్కి సంబంధించినటువంటి తెలుగుదేశం సంబంధించినటువంటి క్లస్టర్ లీడర్స్, టౌన్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే ఇక్కడ ప్రజానీకానికి అందరి సమక్షంలో మరి గౌరవ శాసనసభ్యులు వారు మేమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఈ సంవత్సర కాలంలో మేము ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించామో, ఇంకా ఏదైనా వాళ్ళకి కొత్తగా మేము ఏమన్నా
చేయగలమా లేదా అని చెప్పి అవి తెలుసుకోవడానికి మేము వచ్చాం. కానీ మేము చేసినటువంటి పనులు మరి మీడియా ముందర చెప్పడానికి కాదు. ఇంకా వాళ్ళకి కొత్తగా ఏమన్నా సమస్యలు ఉంటే అవి తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ఈ రోజున ఈ సంవత్సరం కాలం అయిన తర్వాత తొలి అడుగు అనే కార్యక్రమం పెట్టి మరి మా పార్టీ నాయకులందరూ కూడా ప్రతి డివిజన్లో ఉదయం 8 కాడ నుంచి సాయంత్రం వరకు కూడా 2-3 గంటలు తిరిగి వాళ్ళ కష్ట సుఖాలు, అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతీది కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అట్లాగే ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు వారు ఈ రోజున ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఈ 2వ డివిజను మరి కొంచెం కార్పొరేషన్లో కలిసి ఉంటుంది. ఇదివరకు పూర్వం కొంత పార్ట్ వచ్చేవాటికి పంచాయతీలోకి సంబంధించినటువంటి విలేజ్ లాగా ఉంటుంది. అది ఏలూరు కార్పొరేషన్లో మెర్జ్ అయింది కాబట్టి మరి ఇక్కడ కొంతమందికి మంచినీటి సమస్య ఉన్నది. ఆ మంచినీటి సమస్య ఏ రకంగా తీర్చాలనే దాని గురించి మరి అందరికీ కూడా వివరంగా శాసనసభ్యులు వారు 300 కోట్ల రూపాయలు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. అది శాంక్షన్ అయింది. మరి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఇది త్వరితగతిన వచ్చే సంవత్సరం వేసవకాలం నాటికి ఏలూరు నగరంలో విలీనమైనటువంటి 7 పంచాయతీలకి సంబంధించినటువంటి అందరికీ కూడా ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తామని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారు హామీ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, IT, ECE, EEE, మెకానికల్, సివిల్ మరియు MBA. ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నిపుణులతో తరగతి గదులు, ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి CRT ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ MNC కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం, క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.